హాయ్ ఫ్రెండ్స్, ఈ రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు ఎలాంటి రుజువులు చూపకుండా ఆరోపణలు చేసుకోవటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇది మనకు అనాదిగా అని చెప్పలేం, కానీ 1990 దశకం తర్వాత ఈ దౌర్భాగ్యమైన స్థితి మన దేశంలో ఎక్కువగా ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఉంది మన దేశంలో. అది కాంగ్రెస్ తిడుతుంది, బీజేపీ తిడుతుంది, తెలుగుదేశం, బీఆర్ఎస్ అందరూ తిట్టుకుంటూనే ఉంటారు. కానీ ఒకడికి ఎవడికో మనోభావం దెబ్బతిందని చెప్పేసి కేసేస్తుంటాడు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, మస్తుగా డబ్బులు అడ్డగోలుగా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వసూలు చేసుకున్నారు. తర్వాత ఇతర జనాలను పీడించి ఈ రకరకాల పద్ధతుల్లో వసూలు చేసుకొని ఆ బ్లాక్ మనీ బుట్టలు మస్తుగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి కేసులు వేస్తూ ఉంటారు. దీని మీద కొన్ని కోట్లు వాటిని స్వీకరించి దాన్ని సాగదీసుకుంటూ దానికి అది ఒక పెద్ద ఒక కేసులాగా తయారు చేస్తారు. ఇది దయచేసి ఈ మధ్యన సుప్రీంకోర్టు దాన్ని గమనించి ఒక డెసిషన్ చేసింది. రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు వేసుకునే జల్లుకునే బురద మీద పెట్టే కేసులు దాన్ని మేము తీసుకోము అని చాలా మంచి సలహా, మంచి డెసిషన్ అది. మనకు సుప్రీంకోర్టును ఇతర కోర్టులను కూడా మనం అభినందించాలి. దయచేసి న్యాయస్థానాలు ఏది కూడా ఇలాంటి రాజకీయ కక్షలకు సంబంధించిన కేసులను రిజిస్టర్ చేయకండి. చేసి అనవసరమైన కాలయాపన, ప్రజాధన దుర్వినియోగం జరగకుండా చూడండి. థ్యాంక్ యూ.